గ్రంథము నుండి అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దయతొందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ సజీవమైనటువంటి రెక్కల సన్నిధిలో కాచి, దాచి, భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును, ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచమని, వినుచున్న ప్రతి వారికిని వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదం చేసి మీ వాక్యపు వెలుగులో మేమందరము జీవించగలిగే కృపను మాకు అనుగ్రహింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము ఒక నూతనమైన ధారావాహికను ప్రారంభించుకుంటున్నాం. ఈ ధారావాహిక పేరు సోలా. సోలా అనేటువంటి మాట లాటిన్ నుంచి వచ్చినటువంటి మాట. దానికి అర్థము మాత్రమే లేక ఒక్కటే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది కనుక మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రాబోయేటువంటి 5 వారాల్లో ఈ సోలా అనేటువంటి ధారావాహిక మీద దేవుని యొక్క వాక్యాన్ని మనము వినటానికి ఆశపడదాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోయేది సోలా స్క్రిప్చరా, లేఖనము ఒక్కటే లేక లేఖనము మాత్రమే అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. దీనిలో నుండి 3 ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయము, మార్టిన్ లూథర్కు ముందు సంఘం ఎలా ఉండేది. రెండవది, మార్టిన్ లూథర్ తర్వాత సంఘము ఎలాగ మారింది. మూడవది, సంఘానికి ఉన్న ఏకైక అధికారము దేవుని వాక్యమే అనేటువంటి విషయాన్ని మూడవదిగా మనము ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, ఈరోజు వాక్యములో కంటే సంఘ చరిత్రలో నుండి కొన్ని విషయాలను నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుండి ఈ విషయాలు సంఘానికి బోధించాలని అపేక్ష కలిగిన వాడనై ఉన్నాను. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఇంతకాలానికి ఈ విషయాలు మీ ముందుంచటానికి ప్రభువు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క సోలా
అనేటువంటి ఈ మాట మీద 5 విషయాలు మరి క్రీస్తు శకము 1900 సంవత్సరములో క్రైస్తవ వేదాంతులు నిర్ధారించడం జరిగింది. మొట్టమొదటిది సోలా స్క్రిప్చురా, అనగా లేఖనము మాత్రమే. రెండవదిగా సోలా ఫిడియా, విశ్వాసము మాత్రమే. మూడవది సోలా గ్రేసియా, కృప మాత్రమే. నాలుగవది సోలా క్రిస్టోస్, క్రీస్తు మాత్రమే. ఐదవది సోలా డి గ్లోరియా, దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి యొక్క 5 అంశాలను మరి 5 వారాల్లో మనమందరము కూడా నేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులారా, మీరందరికీ కంఠస్థం వచ్చేది అయ్యేసరికి మొట్టమొదటిది లేఖనం మాత్రమే, రెండవది విశ్వాసం మాత్రమే, మూడవది కృప మాత్రమే, నాలుగవది క్రీస్తు మాత్రమే, ఐదవది దేవునికి మాత్రమే మహిమ అనేటువంటి యొక్క 5 విషయాలను మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, నేను నా సంఘమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పారు. ఎవరు కడతారు? యేసయ్య తన సంఘాన్ని కడతారు. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో చూసినట్లయితే విల్ అనే మాట ఉపయోగించబడింది. కట్టెదను అనగా ఇంకా కట్టలేదు, ఆయన సంఘాన్ని కట్టబోతున్నారు అనే విషయము యేసు ప్రభు వారి యొక్క శిష్యులకు అర్థమైంది. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో సంఘము అనేది లేదు. సమూహం ఉంది, జన సమూహము ఉంది. మరి ఈ యొక్క జనాలు అనగా ఇశ్రాయేలీయులు యొక్క బృందం ఉంది. కానీ క్రైస్తవ సంఘం, చర్చ్ అని పిలవబడుతున్నటువంటి ఆ సంఘము పాత నిబంధనలో లేదు. కానీ యేసు ప్రభువారు మొట్టమొదటిసారిగా ఆయన చెప్తా ఉన్నారు, నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పారు. అనగా సంఘము పూర్తిగా క్రీస్తు చేత కట్టబడేటువంటిదై ఉన్నది. క్రీస్తు వచ్చేసరికి సంఘం భూమి మీద లేదు. భవిష్యత్తులో యేసు ప్రభువారు సంఘాన్ని కట్టబోతున్నాను అని చెప్పారు. యేసయ్య ఏ సంఘాన్ని అయితే కడతానని చెప్పారో ఆ సంఘము యేసు ప్రభువారు ఆరోహణుడైపోయిన తర్వాత, అనగా పరలోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత 50 రోజులకు పెంతుకొస్తు అనేటువంటి దినము రోజున అప్పటికే మేడగదిలో 120 మంది ఉపవాసం ఉండి కనిపెట్టి పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చేటట్లు వారందరూ కూడా మరి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా గాలి వంటి మహా శబ్దముతో అగ్ని వంటి నాలుకలు వచ్చి ఆ 120 మంది మీద ఒక్కొక్కరి మీద ఒక నాలుక వ్రాలగా వారందరూ కూడా వారి భాష కాకుండా అన్య భాషలలో వారు మాట్లాడటం జరిగింది. ఆ రోజున సంఘము ప్రారంభించబడింది. అది ఆది క్రైస్తవ సంఘం. ఎంతమందితో ప్రారంభించబడింది? 120 మందితో ఆ యొక్క సంఘము ప్రారంభించబడింది. అనతి కాలములోనే 3000 మంది అయ్యారు, 5000 మంది అయ్యారు, మరి లక్షల కొలది సంఘ సభ్యులు మరి సంఘములోనికి చేర్చబడ్డారు. ప్రియులారా, ఎలాంటి పరిస్థితిలో ఈ సంఘము ప్రారంభించబడిందని అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో సంఘము ప్రారంభించబడింది. ఏంటి ఆ ప్రతికూలత అనంటే వారికి కనీసం 2 ప్రతికూలతలు ఉన్నాయి. అందులో మొదటిది యూదుల యొద్ద నుండి వచ్చేటువంటి ప్రతికూలత, రెండవది రోమా ప్రభుత్వము నుండి వచ్చేటువంటి ప్రతికూలత. ఎందుకంటే క్రైస్తవ్యము అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టిందనంటే యోధా మతములో నుండి పుట్టింది. యోధా మతం నుంచి పుట్టింది కనుక యోధా మతము నామరూపాలు లేకుండా అయిపోతుందేమో అని యూదులు క్రైస్తవులను హింసించటం ప్రారంభించారు. అంచేత ఇది సులువుగా ప్రారంభించబడినటువంటి
సంఘం కాదు, శత్రువుల మధ్య, పోరాటాల మధ్య ప్రారంభించబడినటువంటి సంఘము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, రోమా ప్రభుత్వము యొక్క హింస కూడా సంఘం మీద ఉంది. ఎందుకంటే రోమీయులు వాళ్ళు చక్రవర్తినే పూజించాలి, చక్రవర్తికే కప్పం కట్టాలి, చక్రవర్తినే గణపరచాలి, చక్రవర్తికి తప్ప ఉన్నత స్థానం ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. కానీ క్రైస్తవులు వారి యొక్క ఉన్నత స్థానాన్ని ఎవరికి ఇస్తున్నారనంటే క్రీస్తుకి ఇస్తున్నారు. అది రోమా ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. అందుచేత క్రైస్తవులను హింసించటం మొదలుపెట్టింది. ప్రియులారా, ఇక్కడ రెండు రకాలైన ప్రతికూలతలు. ఒకటి యూదా మతము నుండి ప్రతికూలత, రెండవది రోమా ప్రభుత్వము నుండి ప్రతికూలత. ఈ ప్రతికూలత మధ్య సంఘస్థులందరూ కూడా ప్రార్థనలోను సువార్త ప్రకటనలోను దేవునితో సన్నిహితంగా ఉండటములోను వాళ్ళు చాలా దేవునికి దగ్గరయ్యారు. అందుచేత ఏం జరుగుతుందనంటే సంఘము శ్రమ పడే కొలది కూడా సంఘము విస్తరించబడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఎంత శ్రమ పడితే అంత వర్ధిల్లిపోయింది సంఘం. ఇక్కడ బాధపడుతున్నారు అనుకోండి, ఇక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయేవారు, అక్కడ సంఘం స్టార్ట్ చేసేవారు. అక్కడ బాధపడుతున్నారు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు, అక్కడ సంఘం ప్రారంభించేవారు. అలాగా ఆసియా ఖండములోను ఐరోపా ఖండములోను సంఘాలు విస్తరించబడిపోయినాయి. ఈరోజు సంఘాలు విస్తరించబడపోవటానికి గల కారణం ఏంటంటే మనకు శ్రమ లేదు. దొంగోడు వస్తాడని తెలిస్తేనే కదా అప్రమత్తంగా ఉంటాం, దొంగోడు వస్తాడని తెలిస్తేనే కదా మొత్తు లేకుండా ఉంటాం, జాగ్రత్త పడతాం. అది ఎవడో రాడని తెలిస్తే జాగ్రత్త అనేటువంటిది మనకు ఉంటుందా? ఉండదు. ఈ శ్రమ వాళ్ళ మీదకి రావటం మంచిదయింది. ఆ శ్రమ వాళ్ళ మీదకి రావటం వల్ల సంఘము శాఖోపశాఖలుగా ఆసియా ఖండంలోనూ ఐరోపా ఖండములోనూ అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు సువార్త మానలేదు, ప్రార్థన మానలేదు, దేవునితో సహవాసం మానలేదు, సంఘం విస్తరించబడింది. ప్రియులారా, ఏదైనా శ్రమ రావటం మన మంచి కొరకే. అర్థమైందా? శ్రమ వచ్చేటప్పుడు మనందరికీ బాధ కలుగుతుంది. ఏమని? వై లార్డ్, దేవుడా ఎందుకు? నాకెందుకు శ్రమ వస్తుంది? నాకెందుకు బాధలు వస్తున్నాయి? నాకెందుకు కష్టాలు వస్తున్నాయి అని మనందరికీ కూడా అనిపిస్తుంది. కానీ ఆ శ్రమలలోనే దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. ఆ శ్రమలలోనే దేవుడు నిన్ను విస్తరింప చేయాలి అని అనుకుంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియులారా, ఒక గింజ నాటేటప్పుడు అది మనము మట్టిలోనికి నాటుతాం. మట్టిలోకి నాటితే ఎంతమంది ఆ గింజను తొక్కుకుంటూ వెళ్తారు? ఎంతమందికి ఆ గింజ కనపడదు. అదే గింజను మట్టి మీద వేసామనుకోండి, ఏ కాకో ఎత్తుకెళ్ళిపోతుంది, పక్షులు తినేస్తాయి, దాంట్లో అసలు మొలక అనేటువంటిది ప్రస్తావనే ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ మంటిలో ఎప్పుడైతే దీన్ని నాటామో అది తొక్కబడుతుంది, నెట్టబడుతుంది. అయినప్పటికీ అది శ్రమలో నుండి ఏం చేస్తుందంటే మట్టిని పెళ్ళగించేసి అందులో నుండి ఒక మొలక బయటకు వస్తుంది. ఎందుకు బయటకు వచ్చిందనంటే అది పాతి పెట్టేయబడింది, అది శ్రమ పడింది. దానిలో నుంచి ఏమొచ్చిందనంటే ఒక మొలక వచ్చింది. కొన్ని రోజులు పోయిన తర్వాత అది చెట్టు అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అది మహావృక్షం అయ్యింది. ఈ అభివృద్ధి ఎలాగొచ్చిందనంటే శ్రమ పడుట వలన, చీకటిలో దాయబడుట వలన, శ్రమలోకి నెట్టబడటం వల్ల ఇది వచ్చింది. హెబ్రీయులంట సంతానము విస్తరించేస్తుందట. యోసేపు ఎరుగనటువంటి ఫరో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఫరో చూసినప్పుడు హెబ్రీయులు విస్తారంగా కనబడుతున్నారట. వీళ్ళకి పని పాట లేకుండా చేసినట్లయితే
వీళ్ళ ఊరుగా పిల్లల్ని ప్రొడక్షన్ చేసేటువంటి పనిలోనే ఉంటారు, వీళ్ళని విస్తారంగా శ్రమ పెట్టేద్దాం అనుకున్నాడట. విస్తారంగా శ్రమ పెట్టేసేటువంటి పనిలో భాగంగా, అంటే భర్త భార్యతో గడపకుండా టైం కూడా దొరకకుండా చేయాలని, అప్పుడు వరకు గడ్డిని పొలల్ని మరి ఈ యొక్క ఇటుకలు కాల్చడానికి ఇచ్చేటువంటి ఈ పరో రాజు ఏమన్నాడు తెలుసా, ఇక మీదట మీరు ఇటుకలు తయారు చేయాలి, ఇటుకలను కాల్చడానికి గడ్డి మేమేమో పొలాలు మేమేమో, ఆ పొలాలని కూడా మీరే వేరుకుని వచ్చి మీరు కాల్చి మాకు ఇటుకలు అప్పచెప్పాలని వాళ్ళ మీద భారాన్ని ఎక్కువ పెట్టి వాళ్ళని శ్రమ పెడతాం మొదలుపెట్టాడు. వాళ్ళని శ్రమ పెడుతున్న కొలదినంట వాళ్ళు విస్తరించుచూ ఉన్నారంట. ఎంత శ్రమ పడితే అంత విస్తరింతూనే ఉన్నారట. అందుచేత శ్రమ వచ్చినప్పుడు మీరు భయపడకండి. శ్రమ ఎందుకు కలిగిందంటే మీరు అభివృద్ధి చెందటానికి, మీరు విస్తరించబడటానికి. శ్రమ వచ్చిన వెంటనే మనం కన్నీరు కారుస్తాం, మన హృదయములో వేదన పడతాం, మదన పడతాం, మనం ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మన మైండ్ గుండా పరిగెడతా ఉంటాయి. కానీ ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి అని అంటే నిన్ను విస్తరింప చేయటానికి శ్రమలు వచ్చినాయి. నమ్మిన వాళ్ళందరూ దేవస్థానం చెప్పండి. సంఘము శ్రమ పడుతూ ఉంటే ఏమైందో తెలుసా, సంఘము విస్తరించబడింది. ఇంతకుముందు లేని చోట సంఘాలు స్థాపించబడ్డాయి, సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. అనేక మంది యూదులు, అనేక మంది గ్రీకు దేశస్తులు, అనేక మంది అన్యులు సంఘములోకి చేర్చబడి సంఘం అభివృద్ధి పడుతూ ఉంటే సడన్గా ఒక రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ అనేటువంటి వాడు యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు అతనికి కల్లో సిలువ కనపడ్డదట. కల్లో సిలువ కనపడి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అతనికి జయం వచ్చింది. అతను ఏం చేశాడనంటే, క్రైస్తవుల్ని ఎవరన్నా బాధ పెడితే అది ఇల్లీగల్, అది చట్ట వ్యతిరేకమైన చర్య కనుక క్రైస్తవుల్ని ఎవ్వరూ కూడా బాధ పెట్టకూడదని శాసనాన్ని తయారు చేయించాడు. అప్పుడు దాకా శ్రమ పడతా ఉన్న చర్చ్ ఈ చక్రవర్తి ఎప్పుడైతే వచ్చాడో బాధలు తగ్గిపోయినాయి. తర్వాత ఈ చక్రవర్తి 321వ సంవత్సరం మార్చి నెల 7వ తారీఖున ఆదివారం సెలవు దినంగా ప్రకటించాడు దేశమంతా. ఆయన సామ్రాజ్యం అంతా ఆదివారం సెలవు. మీరు ఆదివారం నాడు దేవుని పూజించండి, ఆరాధించండి, విశ్రాంతి తీసుకోండి అని ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించాడు. ఇంతకుముందు శత్రువులు ఉన్నప్పుడు ప్రార్థన చేసేవారు, శత్రువులు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలుసుకునేవారు, శత్రువులు ఉన్నప్పుడు మరి ఈ యొక్క సహవాసం ఉండేది. ఎప్పుడైతే బాధలు తగ్గిపోయినాయో భక్తి కూడా తగ్గిపోయింది. ఎప్పుడు బాధలు తగ్గిపోయినాయి? ఏదైనా సరిపోతేనే కదా, చచ్చిపోతానేమో నీకు భయం వేసి ప్రార్థన చేస్తావు. ఏదైనా తేడా వస్తేనే కదా ప్రార్థన చేస్తావు, అందరినీ ప్రార్థన చేయమని అడుగుతావు. అదే నీకు అన్నీ బాగుంటే ప్రార్థన ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు చర్చ్ పరిస్థితి ఏమైపోయిందని అంటే స్టేట్ చర్చ్ అయిపోయింది, సామ్రాజ్యపరమైనటువంటి సంఘం అయిపోయింది. సంఘానికి ఏ బాధలు లేవు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వారిని ఆదుకుంటుంది. నేను మీకు అందరికీ చెప్పానా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు వద్దన్నానని? గవర్నమెంట్ డబ్బులు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏమైపోయింది చెప్పండి. నెలకు 5,000 వచ్చి 5 నెలలకు కలిసి 25,000 వేసేస్తానంటే కొత్త మోటార్ సైకిల్ కొనేసే ప్రతి పాస్టర్ను ఈ రోజున రూపాయి రాదు. నువ్వు దీనికి అలవాటు అయిపోయావు. నేను ప్రతి ఓడికి చెప్పింది ఏంటో తెలిసి నా దగ్గర సర్టిఫికేట్లకు వచ్చారు, కానీ మీ సర్టిఫికేట్ ఇస్తే మేము అప్లై చేసుకుంటామండి, నెలకు 5,000 వస్తాయంటారు. కావాల్సినోడికి అల్లు ఇచ్చాను, కానీ నేను చెప్పాను గవర్నమెంట్ మీద ఆధారపడకండి. ఎవరి మీద ఆధారపడండి? మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినోడు, ఆయన మీద ఆధారపడండి. మన పోషకుడు ఆయన. గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ పోతుంది, కానీ మన పోషించేవాడు దేవుడు అని చెప్పని ఎవడన్నా విన్నాడా? రేపటి నుంచి పేమెంట్లు కట్టలేరు, బండికి పేమెంట్లు కట్టలేరు. ఎందుకంటే నువ్వు దేవుడి మీద ఆధారపడలేదు. నేను కడుతున్నాను, నెలకు 2,50,000 పేమెంట్లు కడుతున్నాను, నెలకు 2,50,000 పేమెంట్లు కడుతున్నాను అని అంటే నా దేవుని మీద నేను ఆధారపడ్డాను. ఏదో ఒక రకంగా దేవుడు నాకు ఇస్తున్నాడు, ఆ పేమెంట్లు నేను కట్టగలుగుతున్నాను. అంతేగాని 5,000 ఇస్తే 5,000 ఎక్కడ, 2,50,000 పేమెంట్లు ఎక్కడ నెలకే?
దేవుడు గొప్పోడమ్మా. ఆయన మీద ఆధారపడటం, మిస్ పాస్టర్లో ఆధారపడటం నేర్చుకోకపోతే ఇంకెప్పుడు ఎవరి మీద ఆధారపడటం నేర్చుకుంటావు నువ్వు? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సంఘం పరిస్థితి ఏమైపోయిందనంటే, సంఘానికి ఏం అవసరమైనా చక్రవర్తి ఇచ్చేస్తున్నాడు. క్రిస్మస్ చేసుకుంటారా? చక్రవర్తి ఇచ్చేస్తున్నాడు. మీరేమైనా పండగ చేసుకుంటారా? చక్రవర్తి భోజనాలు పెట్టించేస్తున్నాడు. ఎంత హాయిగా ఉందో, ఎవడో సందాలు ఇవ్వక్కర్లేదు, ఎవడో కష్టపడక్కర్లేదు, రాజుగారు ఇచ్చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీగా ఉండే పరిస్థితుల్లో ఏమైందంటే సంఘము చల్లారిపోయింది. నిజంగా బైబిల్ మిషన్ కానీ, లోదర్ మిషన్ కానీ చర్చలు చూడండి, నిత్యం ఏదోటి చేస్తూనే ఉంటారు. తైలాభిషేక పండుగ, ఆ పండుగ, ఈ పండుగ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ వేడి చల్లారిపోకూడదని, ఆ వేడి చల్లారిపోకూడదని ఏదో ఒక పండుగ చేసి, ఏదో ఒక కార్యక్రమం చేసి ఆ వేడిని అలా కాపాడుతూ ఉంటారు. ఇప్పుడు సంఘం చల్లారిపోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? కొంతకాలానికి చక్రవర్తే పోపు అయిపోయాడు. చక్రవర్తి పోపు అయిపోయి ఆనాడు ఉన్నటువంటి బైబిల్ని పక్కన పడేసి, పోపు ఏం చెప్తే అదే వేదం, పోపు ఏం చెప్తే అదే సంఘం పాటించాలి, పోపు ఏం చెప్తే అదే విశ్వాసులు పాటించాలి. ఇలాగా ఎవరు ఎక్కువైపోయారనంటే క్రీస్తు కంటే, వాక్యం కంటే మరి పోపు ఎక్కువైపోయాడు. పోపు యొక్క ఆధిక్యత ఎక్కువైపోయింది. చివరికి డబ్బుల కోసం మనుషులు ఎంత దిగజారిపోయారనంటే, నువ్వు తప్పు చేసినా పర్లేదు, నువ్వు చర్చికి డబ్బులు కడితే చర్చి నీకు ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ ఏంటనగా పాప పరిహార పత్రము. ఏం పత్రం అమ్మా? పాప పరిహార పత్రం. నువ్వు ఎలాంటి పాపమన్నా చెయ్యి, చర్చికి డబ్బులు కట్టేయి, మేము ఒక లెటర్ ఇస్తాం మీకు. ఆ లెటర్ ఏంటనగా మీ పాపం రద్దు చేయబడిందని లెటర్ ఇస్తాం, దాంతో బతికేయండి మీరు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పారు. జనాలు పాపం చేయటానికి అలవాటు అయిపోయి డబ్బులు ఉన్న వాళ్ళందరూ డబ్బులు కట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారనంటే ఈ లేఖలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. వీళ్ళేం ప్రసారం చేశారనంటే ప్రతి మనిషి ఎంతో కొంత పాపం చేస్తాడు, ప్రతి మనిషి ఎంతో కొంత పుణ్యం చేస్తాడు. అంచేత ఏం చేయాలి? పాపం చేసినందుకు ఒక చోటికి వెళ్ళాలి చచ్చిపోయిన తర్వాత. ఆ చోటు పేరేంటనగా ఫర్గెటరీ, అనగా శుద్ధీకరణ చేసేటువంటి స్థలానికి వెళ్ళాలి. అక్కడ మీరు చేసిన పాపాలకి అన్నిటికి మీరు శిక్ష అనుభవించిన తర్వాత అప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది. ఆ ప్రమోషన్ పట్టుకుని మీరు పరలోకంలోకి వెళ్ళాలి. అంచేత మీరు డైరెక్ట్గా పరలోకంలోకి వెళ్ళాలంటే మీ పాపాలు క్షమించబడాలి. మీ పాపాలు క్షమించబడాలని అంటే సంఘానికి డబ్బులు కట్టాలి. సంఘానికి ఇన్కమ్ వస్తుంది. జనాలు పాపం చేతంలో ఆరితేరిపోయారు. డబ్బున్న వాళ్ళందరూ కూడా పాప పరిహార పత్రాలు కొనేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఒక యవనస్తుడిని ఏం చేశారనంటే మరి ప్రీస్ట్ కింద ఉండటానికి, ప్రీస్ట్ యొక్క ట్రైనింగ్ పొందటానికి ఆ యవనస్తుడిని రోమ్ పట్టణానికి పంపిస్తూ ఉన్నారు. ఈ చిన్నపిల్లోడు చిన్నప్పటి నుంచి కూడా ఏం బోధించబడ్డాడంటే రోమ్ అనేటువంటి పట్టణము ఒక పవిత్రమైనటువంటి పట్టణం. అక్కడ పోపు ఉంటాడు, అక్కడ మరి విద్య నేర్చుకునేటువంటి, బైబిల్ నేర్చుకునేటువంటి తరగతులు జరుగుతాయి అని తన చిన్నప్పటి నుంచి తన మైండ్లో అది ఒక పరిశుద్ధ పట్టణము, అది ఒక పవిత్రమైన పట్టణము, ఆ పవిత్రమైన వాళ్ళే అక్కడ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ చిన్నపిల్లోడు చిన్నప్పటి నుంచి నేర్పించబడిన వాడే అతను ఏం చేశాడో తెలుసా? ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా రోమ్ అనేటువంటి నగరానికి వెళ్ళటం జరిగింది. పెళ్లి చేసుకోకుండా అక్కడ పూజారి కింద ఉండటానికి, తర్పీదు పొందటానికి అతను అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది పరిశుద్ధమైన పట్టణం కాదు, అది అపవిత్రమైన పట్టణము అని. ఆ రోజుల్లో బైబిల్ చదవటానికి బైబిల్ ఎవరి దగ్గర లేవు. బైబిల్ కేవలము ప్రీస్టులు మాత్రమే చదవటానికి ఉండేది, మందిరంలో మాత్రమే ఉండేది. ప్రజలు ఎవరి దగ్గర కూడా బైబిల్ లేదు. అంచేత బైబిల్లో ఏముందో ఎవరికే తెలీదు. ఈ యవనస్తుడు ట్రైనింగ్ పొందటానికి వెళ్ళాడు రోమ్ పట్టణం.
అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని చదవటం నేర్చుకున్నాడు. వాక్యం చదివిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే వీళ్ళన్నీ చేస్తున్నవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనవి, వాక్యానికి వ్యతిరేకమైనవి అని గ్రహించి ఏం చేశారో తెలుసా? పోపు మీద, సంఘం మీద తిరుగుబాటు చేయటం మొదలుపెట్టాడు. ఒక రోజున 95 తప్పులు, రోమన్ క్యాథలిక్ సంఘం చేస్తున్న 95 తప్పులు కాగితాల మీద రాసి ఆ చర్చి యొక్క గేట్ మీద, ద్వారం మీద 95 తప్పుల్ని అతను తలుపు మీద అతికించాడు. అతికించిన తర్వాత ఇతని పేరు అందరికీ తెలిసిపోయింది. లోదర్ అంట, పోపు గారి మీద తిరగబడుతున్నాడంట, చర్చి మీద తిరగబడుతున్నాడంట అని అందరికీ తెలిసిపోయింది. ఇతను వాక్యాన్ని చదివి 25 విషయాలు రాశాడు. ఒక రోజున 1521వ సంవత్సరం, ఆ సంవత్సరంలో లోదర్ భక్తుడు ఎంపరర్ ముందుకి పిలువబడ్డాడు. పిలువబడి, నీవు రాసినటువంటి 25 ప్రతులు ఇక్కడ నా ఎదుట ఉన్నాయి, నా బల్ల మీద ఉన్నాయి, దీనికి నువ్వు సంజాయిషి చెప్పాలి. ఇవి నువ్వే రాసావా? రాస్తే ఇలాగెందుకు రాసావో నువ్వు సంజాయిషి చెప్పాలి అని అడిగారు. లోదర్ భక్తుడు అన్నాడు, నాకు కొంచెం టైం కావాలని అన్నాడు. నీకు టైం ఇచ్చేది లేదు, రేపు ఈ టైం దాకా నీకు ఇస్తున్నాం, రేపు ఈ సమయం దాకా నీకు టైం ఇస్తున్నాం, రేపటిలోగా నువ్వు ఈ విషయాన్ని అంగీకరించాలి అని చెప్పినప్పుడు మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు చక్రవర్తి ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వెళ్ళన్నాడు, ఈ 25 ప్రతులు కూడా నా ప్రతులే. నేను వాక్యం ద్వారా ఒప్పింపబడితే తప్ప నేను పోపు కానీ, పోపు యొక్క సమూహం యొక్క మాటలు కానీ నేను విన్నాం. ఎందుకంటే బైబిల్లో ఒకటి చెప్తుందంటే పోపు మరొకటి చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం చేత నేను చెరకొనపడ్డాను, పట్టబడ్డాను. నేను దేవుని వాక్యానికి విరోధంగా ఏ పని కూడా చేయను. నా పక్కన ఎవరు లేకపోయినా పర్వాలేదు, దేవుడే నాకు సహాయం చేస్తాడు అని చెప్పాడు ధైర్యంగా. ప్రాణం తీసేస్తారని తెలుసు, ధైర్యంగా చెప్పాడు. కానీ మార్టిన్ లూథర్ వెనకాల 250 మంది నిలబడ్డారు. నిజమే, మార్టిన్ లూథర్ చెప్తుంది నిజమే అని. మార్టిన్ లూథర్కి రోమన్ క్యాథలిక్ సంఘంలో నుంచి బయటకు వచ్చేయాలని ఏమాత్రం ఆలోచన లేదు. లోపలుండే ఆ సంఘాన్ని మార్చాలనుకున్నాడు. కానీ తనకి తక్కువ కాలంలోనే అర్థమైంది లోపలుండి మనం ఏమీ కూడా చేయలేమని. అందుచేత ఏం చేశాడనంటే వాళ్ళకి విరోధంగా, రోమన్ క్యాథలిక్ చర్చికి విరోధంగా పోరాడటం మొదలుపెట్టాడు. ఆ పోరాడే వాళ్ళనే ప్రొటెస్టెంట్స్ అంటారు. తర్వాత మార్టిన్ లూథర్తో పాటు మరి కొంతమంది ఏకీభవించినప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు ప్రపంచంలో 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి క్యాథలిక్ సంఘం, రెండవది ప్రొటెస్టెంట్ సంఘం. మనం ఎవరమనంటే ప్రొటెస్టెంట్లు. మనం దేన్ని నమ్ముతాము? పోపుని నమ్మం. మనం ఎవరు నమ్ముతాం? దేవుని వాక్యాన్ని నమ్ముతాం. తర్వాత జాన్ హాస్ అనేటువంటి వాడు, జాన్ విక్లిప్ అనేటువంటి వాడు, విలియం టిండేల్ అనేటువంటి వాడు, కొంతమంది చరిత్రలో బైబిల్ అందరి చేతిలోనూ ఉంటే అందరికీ సత్యం అర్థమవుతుంది. చూడండి, మీ దగ్గర ఏం బైబిల్ లేదు, నా దగ్గర ఒకటి దగ్గర ఉంది. నేను చెప్తున్నది రైట్ అని మీరు అనుకుంటారు. ఎందుకు? మీ దగ్గర బైబిల్ లేదు కాబట్టి. అదే మీ దగ్గర కూడా బైబిల్ ఉందనుకోండి, పాస్టర్ గారు కరెక్ట్గా చెప్తున్నారా లేదనేటువంటిది మీకు అర్థమవుతుంది. అవునా కదా? అందుచేత అందరి దగ్గర బైబిల్లో ఉండాలని అతను తర్జుమా చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చాలామందికి బైబిల్ వెళ్ళి రోమన్ క్యాథలిక్ సంఘం సహించలేదు. జాన్ విక్లిప్ అనేటువంటి ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత బైబిల్ అందరి చేతుల్లోకి వెళ్ళినాయని కోపం
ఆపుకోలేక చచ్చిపోయిన సమాధిని తవ్వి అందులోంచి ఎముకలు తీసి ఆ ఎముకల్ని మంటలో కాల్చి ఆ బూడిదని పట్టుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్విఫ్ట్ నదిలో మరి వారిలో జల్లటం జరిగింది. అంత కోప్పడిపోయారు. ఎందుకనంటే జనాలందరికీ కూడా బైబిల్ ఇవ్వటానికి విక్లిప్ అనేటువంటి వాడు ప్రయత్నం చేశాడని. తర్వాత విలియం టిండేల్ అనేటువంటి ఆయన కూడా బైబిల్ అందరి చేతిలోనికి రావడానికి ప్రయాసపడ్డాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ని పరిపాలిస్తున్నటువంటి కింగ్ జేమ్స్ అనేటువంటి ఆయన ఏం చేశారంటే బైబిల్ ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి అందరి చేతుల్లో బైబిల్లో ఉండేలాగా చేశాడు కింగ్ జేమ్స్ అనేటువంటి ఆయనకి కింగ్ జేమ్స్ వెర్షన్ అని పిలుస్తాం మనం. ఆ తర్వాత పాత కింగ్ జేమ్స్ వెర్షన్ చాలా కష్టంగా ఉంది ఇంగ్లీష్ అర్థం అవటానికి అని చెప్పేసి ఆ తర్వాత ఇంకో జేమ్స్ వచ్చి న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ ట్రాన్స్లేషన్ చేయించాడు. ఇప్పుడు బైబిల్ ఇంగ్లీష్లో చాలా రకాలుగా ఉంది. గుడ్ న్యూస్ బైబిల్ అని, మరి ఇలాగా కింగ్ జేమ్స్ బైబిల్ అని, NIV న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అని చాలా రకాల ట్రాన్స్లేషన్. మన తెలుగులో అయితే ఒకటి RRK ముత్తుగా చేస్తారు, ఒకటేమో మరి ఇంకోటేమో పాతది మన దగ్గర ఉంది. తర్వాత ఇంకెవరో కూడా దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయలేదు. విలియం కేరీ గారు అలాగే మరి RRK మూర్తి గారి ద్వారా ఇంకో వెర్షన్ ప్రారంభించబడింది. అయితే ప్రియులారా, ఇప్పుడు మనకు తెలుగులో 2 రకాలైనటువంటివి ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో అనేక రకాలైనటువంటి ట్రాన్స్లేషన్లు ఉన్నాయి. అవన్నీ దగ్గర పెట్టుకుని చూస్తే కొన్ని సత్యానికి దూరంగా ఉన్నప్పటికీ కొన్ని సత్యానికి చాలా దగ్గరగా ఉన్నాయి. వాక్యాన్ని ఈ రోజున అందరూ చదవగలుగుతున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రేటుకు అమ్మబడిన పుస్తకం బైబిల్. ప్రపంచంలో అందరికంటే తక్కువ రేటుకు అమ్మబడింది కూడా బైబిలే. ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ చేయబడేటువంటి పుస్తకం ఏదన్నా ఉందంటే అది బైబిలే. ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు కలిగి ఉండటానికి చాలామంది క్రైస్తవులు ఇష్టపడిన కారణం చేత వాళ్ళ ఇంట్లో ఒకరికంటే ఎక్కువ బైబిల్లో ఉన్నాయి. ఈ రోజున బైబిల్ మనందరి చేతికి వచ్చిందేనంటే అనేక మంది వారి యొక్క ప్రాణాన్ని ఏం చేశారు? త్యాగం చేశారు. మార్టిన్ లూథర్కు ముందు బైబిల్ చదవటానికి లేదు. మార్టిన్ లూథర్కు ముందు పోపు చెప్పిందే వేదం. మార్టిన్ లూథర్కు ముందు సంఘం చెప్పిందే వేదం. వాళ్ళు ఏం చెప్తే అదే నిజమనుకుని ప్రజలు నమ్మారు. మార్టిన్ లూథర్ తరువాత బైబిల్ విశిష్టంగా అందరికీ అందుబాటులో ఉంది. ఈ రోజున బైబిల్ నీ దగ్గర పెట్టుకుని నువ్వు చదవలేకపోతున్నావు అని అంటే అది నీ దౌర్భాగ్యం. నూట 19వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని చెబుతాడు దావీదు. ఏమంటున్నాడు తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవనకు వెలుగు. ఎలా వెళ్ళాలో నీకు త్రోవ తెలియలేనప్పుడు, చీకటి కమ్ముకున్నప్పుడు దేవుని వాక్యమే నీకు వెలుగు, నీ పాదాలకు దీపము, నీ త్రోవకు వెలుగైనది అని భక్తుడైనటువంటి దావీదు చెప్తా ఉన్నాడు. రెండవది, ఏం తినాలో నీకు తెలియలేనప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది. జుంటె తేనెల దారల కంటే మధురమైనటువంటిది నీ వాక్యము, అపరంజి కంటే అమూల్యమైనది నీ వాక్యమని 119వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు చెప్పుచున్నటువంటి మాటలను మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది యొక్క జీవితాలను ప్రపంచవ్యాప్తంగా మార్చింది ఎవరనంటే బైబిల్. ఇది ఒకసారి కాదు, అనేక మంది కాలములో ఈ 5 విశ్వాసాలను క్రైస్తవ సంఘానికి ఇచ్చారు. నువ్వేదైనా చేయాలనుకున్నప్పుడు, నువ్వు చేస్తుంది కరెక్టా కాదా అని నీవు సందిగ్ధములో ఉన్నప్పుడు నువ్వెవరి దగ్గరికి వెళ్తావు? పోపు దగ్గరికి వెళ్తావా? చర్చి దగ్గరికి వెళ్తావా? దేవుని వాక్యం దగ్గరికి వెళ్తావా? చెప్పండి. అవర్ అల్టిమేట్ అథారిటీ ఈజ్ ద బైబిల్. బైబిల్ గ్రంథమే అధికారికమైనటువంటి ప్రామాణికము. మీకు అర్థమైందా? ఈ రోజున బైబిల్ అలాగుందండి. బైబిల్ అలా పెట్టేసి ఎన్ని ఆచారాలు తీసుకొచ్చేసారో తెలుసా సంఘంలోకి. యూదులకైతే 600 పేజీలు కలిగినటువంటి ఆచారాలు ఉన్నాయి.
ఏటు 1, 2 కాదండి, 600 పేజీల ఆచారాలు ఉన్నాయి. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, యేసుప్రభు వారు అన్న మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఏమన్నారనంటే, ఈ ఆచారాలను చూసి ఏమన్నాడనంటే, మనుషుల మీద, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదవండి. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనం ఎప్పుడైనా సరే మన మీద అధికారం చేయవలసింది ఎవరో? దేవుని వాక్యం. బెరియాలో ఉన్న క్రైస్తవులంట వాక్యము ప్రబోధించబడిన తరువాత ఇది లేఖనానుసారమా కాదా అని వారి బైబిల్లో తిరగేసి ఏం చేస్తున్నారటండి, వాళ్ళు వెతుకుతున్నారట. ఈ రోజున చాలామంది వాళ్ళకి నచ్చినటువంటి మాటలు, ప్రజలకి ఇంపైనటువంటి మాటలు చెప్పి ఇవి దేవుని మాటలని చెప్తూ ఉన్నారు. జ్యోతిష్కాలు చెప్పేవాడు ఇంతలా ఉంటాడో అక్కడ మీరు చూసారో లేదో. ఆ జ్యోతిష్కాలు చెప్పేవాడు ఏం చెప్పాడనంటే, మళ్ళీ 2024లో జగనే నగ్గుతాడు అని చెప్పాడండి. జగనే నగ్గుతాడని అంటే జగన్ ఓడిపోయిన తర్వాత ఈయన్ని మామూలుగా వదలలేదండి జనాలు, మామూలుగా వదలలేదట. అందరూ ఫోన్లు చేసి, జాతకాలు ఎలా చెప్పావు కదరా, మేము బెట్టింగ్లు కాసాము, నీ మాటలు నమ్మని చెప్పేసి ఆడిని ఓదర కొట్టేస్తే ఆడి లైవ్లోకి వచ్చి చెప్తున్నాడు, నేను చెప్పిన జాతకం తప్పు, నేను చెప్పిన జాతకం తప్పు, నన్ను క్షమించండి, నేను మళ్ళీ ఇంకెప్పుడు జాతకాలు చెప్పనాను. వీడు అన్యుడు ఏమన్నాడండి, నేను ఎప్పుడు జాతకాలు చెప్పను, నేను చెప్పిన జాతకాలు తప్పు అన్నాడు. ఇంకో క్రైస్తవుడు హైదరాబాదులో ఏమన్నాడనంటే, ఫ్యాన్ తిరగటం ఆగదు, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఫ్యాన్ తిరగటం మాందో, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అని చెప్పాడు. అన్యుడు వచ్చి నా తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడు, కానీ వీడు ఎప్పుడన్నా లైవ్లోకి వచ్చి నా తప్పు అయిపోయిందని ఒప్పుకుంటాడేమో అని చూస్తున్నాను. ఈ రోజు వరకు రాలేదు బయటికి. ఎవడిని నగ్గినా చెప్పండి, ఎవడిని నగ్గినా మన పని మనం చేసుకోవాలి, మన అన్నం మనం వండుకోవాలి, కూర్చోబెట్టి మనకి ఎవడో భోజనం ఎవరిని నగ్గితే మనకేంటి. కొంతమంది పాస్టర్లు స్టేటస్లు మోగిపోయి ఇవ్వాల స్టేటస్లు. నేను అందుకని ఏం చెప్పాను, మీకు నచ్చినోడికి వేసుకోండి అని చెప్పాను, లేకపోతే వాళ్ళకి ఏంటని చెప్పాను. నేను నాకు నచ్చినోడికి నేను వేసుకున్నాను, మీకు నచ్చినోడికి మీరు వేసుకున్నారు. నగ్గిన మీరు వేసిన దానికి నగ్గినతే సంకలు, నేను వేసిన నగ్గినా కానీ సంకలు కొట్టుకోను. ఎందుకంటే నా బాధలు నాకు తప్పకుండా. ఆదివారం ఎవడన్నా వచ్చి మీకు భోజనాలు పెడతాను, మీరు ఎవరు ఖర్చు పెట్టకండి, నా డబ్బులు ఖర్చు పెట్టి భోజనాలు పెడతాను, నేను ఎవడన్నా పెడతాడా? మన డబ్బులు మనమే ఖర్చు పెట్టి పెట్టుకోవాలి, కానీ ఎవడు మన భోజనం పెట్టేవాడు కూడా మరి అంత ఇది ఎందుకు మనకి? మనకు అల్టిమేట్ అథారిటీ ఏంటంటే దేవుని వాక్యం. సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి అంతమైపోయేంత వరకు ఏం జరుగుతుందో దేవుడు తన వాక్యంలో చెప్పేశాడు. తన వాక్యంలో చెప్పేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ వస్తుంది. అయ్యగారండి నాకు దర్శనం వచ్చిందండి. ఏం దర్శనం వచ్చిందమ్మా? లారీ నిండా డబ్బులు వేసుకెళ్తున్నారండి అయ్యగారు. ఆ లారీ ఏటుకొట్టి మీద తిరగబడిపోయిందండి అయ్యగారు. డబ్బులన్నీ అందులోంచి ఒలిగిపోయినండి అయ్యగారు. నేను తప్ప ఇంకెవరు లేరండి అయ్యగారు. అది నేను ఒక్కదాన్నే మోసిపోతున్నట్టు నాకు దర్శనం వచ్చిందండి అయ్యగారు అని చెప్పిందండి. అది నిజమైతే ఎంత బాగున్నాం. ఈవిడ ఒకతో మోసిపోద్ది, 10 నుంచి 5 దాకా లారీలో డబ్బు అంతా ఈవిడ ఇంటికి మోసిపోద్దండి. అంత డబ్బు ఈవిడ మోసుకెళ్ళిపోయిందని తెలిస్తే ఇంక ఈవిడ బతుకుతుందా? చెప్పండి, బతకనిస్తారా జనాలు? చంపేరా?
మన కోడిగుడ్లు లారీ తిరగబడిపోయిందండి. జనాలు చూడండి దాకలెట్టుకెళ్ళిపోయారు. దాకలెట్టుకెళ్ళిపోయి అట్ల మీద ఉన్నది ఇలా లాగేస్తున్నారండి. మన వాళ్ళు అంత తెలివైన వాళ్ళు. అట్ట మీద కారిపోయిన సొనా కూడా వదలరు. అలాంటిది మరి ఈ లారీ డబ్బులు పడిపోయినాయి. ఈవిడికి ఏం దర్శనం వచ్చింది, ఈవిడ ఒకతే మోసపోతున్నట్టు వచ్చింది. అప్పుడు నేను ఏం చెప్పాలి ఈవిడికి? అబ్రహాంతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఒక లారీ డబ్బులు ఇచ్చేయచ్చు కదా, ఇచ్చాడా? ఇస్సాకుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఓ లారీ బంగారం ఇచ్చేయచ్చు కదా, ఇస్సాక్కి ఇచ్చాడా? యాకోబు 21 సంవత్సరాలు ఎండనక వాననక కష్టపడి, అతను కష్టపడితేనే కానీ మందలు రాలేదు, మరి ఉద్యోగస్తులు రాలేదు, వీళ్ళెవరూ రాలేదు. ఎందుకు యాకోబు ఇంత కష్టపడుతున్నావు? నీకు లారీ బంగారం ఇచ్చేస్తానని యాకోబుకి ఇచ్చాడా? మీరు వీళ్ళందరికీ ఇవ్వలేనాడు, మనకి ఎలాగ ఇచ్చేస్తాడు చెప్పండి? ఇలాంటి సోది దర్శనాలు నా దగ్గర చెప్పకుండా వచ్చి, ఒకవేళ మీలో కొంతమందికి నేను వాకింగ్ చెప్తే కిందకి పోయి చచ్చిపోయినట్టు కాలు వచ్చింది అనుకోండి, నాకు చెప్పకుండా వచ్చి నాకు చెప్పారనుకోండి, అప్పుడు దాకా లేని టెన్షన్ నిజమే కోసం అనిపిస్తుంది నాకు కూడా. నువ్వేం చేయాలి? నా గురించి నీకు దర్శనం వస్తే ఏం చేయాలి? మా పాస్టర్ గారికి ఏం అవ్వకూడదు ఆయన వాక్యం చెప్పాలి, మేము వినాలని ప్రార్థన చేస్తావా? నువ్వు ఆవిడో కుర్రాడు బండి జారిపోయి చచ్చిపోయినట్టు కళ వచ్చింది నీకు, ఆడ దగ్గరికి వెళ్ళి ఒరే నీ బండి జారిపోయినట్టు కళ వచ్చింది, బండి జారిపోవటమే కాదు బండితో పాటు నువ్వు కూడా పోయావరా అని చెప్పారనుకోండి, ఆడు అప్పుడు దాకా బాగానే అడుగుతాడు. నువ్వు చెప్పిన తర్వాత నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నిజంగా జారిపోద్ది. జారిపోవడానికి కారణం ఎవరు? నిజంగా కుర్రోడు గురించి నీకు కళ వస్తే దర్శనం కాదండి. దర్శనం అంటే కళ్ళు చూస్తున్నా కనపడేది దర్శనం. నిద్రపోతే వచ్చిందేమో స్వప్నం, కళ. దర్శనం అంటే నీ కళ్ళు చూస్తూనే ఉంటాయి, నీకు కనపడుతుంది అక్కడ. అంచేత ఏ దర్శనమో ఏదో కళ కూడా వీళ్ళకి అర్థం అవ్వదో అది అట్టుకొచ్చి నాకు చెప్తూ ఉంటారు. మీ దర్శనాలన్నీ కూడా ప్రింట్ చేయితే బైబిల్ ఎంత లావు ఉంటుంది చెప్పండి? బైబిల్ ఎంత లావు ఉంది ప్రస్తుతానికి. మీకు వచ్చిన దర్శనాలన్నీ ప్రింట్ చేయించి దీన్ని కలిపామనుకోండి, ఎవడన్నా బైబిల్ని మోయగలరా చెప్పండి? ఎవడన్నా మోయగలరా? బైబిల్ని మోయలేడు. అందుచేతనే మహాసభలు, మేధావులు మీటింగ్ పెట్టి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉండాలో దానికి ఒక కొలబద్ద ఏర్పాటు చేశారు. కొలబద్ద ఏర్పాటు చేసి ఈ కొలబద్దకు ఏ పుస్తకం అయితే సరిపోతుందో అది బైబిల్లో ఉంటుంది, ఏ పుస్తకం అయితే సరిపోదో అది బైబిల్లో ఉండదని కొలబద్దకు ఈ 66 పుస్తకాలు సరిపోయినాయి. దీని బైబిల్ అన్నారు. దీనికి ఇంకేది కలపడానికి లేదు, ఇందులోంచి ఏది తీసేయటానికి లేదు. 40 మంది భక్తులు 1600 సంవత్సరాల కాలములో ప్రధానమంత్రి మొదలుకొని ప్యూన్ వరకు రాశారు. భాషలో ఎక్కడ తేడా రాలేదు, కనెక్షన్లో ఎక్కడ తేడా రాలేదు. బైబిల్ని తప్పులు పట్టుకుందామని ఆర్ఆర్కే మూర్తి గారు తప్పులు పట్టుకుందామని చదువుతూ మొదలుపెట్టాడంట. తర్వాత ఏమన్నాడో తెలుసా? తప్పుల్ని నేను పట్టుకోలేదు, నా తప్పుల్ని బైబిల్ పట్టుకుంది. బ్రాహ్మణులు అందరూ కలిసి ఏకమై ఆర్ఆర్కే మూర్తి దగ్గరికి వచ్చారంట. నువ్వు మరి క్రైస్తవుడి కింద మారిపోయావు ఎందుకు? మన దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే దాన్ని నువ్వు మార్చొచ్చు కదా అన్నారట. అప్పుడు ఈయన అన్నాడట, నేను మార్చేది నాకెందుకు, నన్ను మార్చేది నాకు కావాలి, నన్ను మార్చేది బైబిల్ అన్నాడట. దేవస్థానం చెప్పండి. దేవుని వాక్యం ఎంత అద్భుతమైందో ఒకసారి మీరు ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు లోదర్తో పాటు అనేక మంది మేధావులు బయటకు వచ్చి వాక్యం చెప్పిందే చేయాలి, కానీ మనుషులు చెప్పింది మనం చేస్తాం కాదు. మనుషులు ఎన్నో చెప్తారు, మనుషులు చెప్పినవన్నీ చేయటానికి మనం లేము. వాక్యం ఏమి చెబుతుందో ఆ వాక్యం చెప్పేదాన్ని మనం అనుసరించి నాకు నడవాలని చెప్పేసి వాళ్ళ వాక్యాన్ని ఇప్పుడు మనందరికి అందుబాటులో. బైబిల్ని ప్రింట్ చేయాలంటే 1000 రూపాయల కంటే ఎక్కువ అవుతుంది. ఈ రోజున 300కి మనకు బైబిల్ వస్తుందని అంటే అనేక మంది బైబిల్ సొసైటీకి స్పాన్సర్ చేసి అయ్యా తక్కువ రేటుకి బైబిల్ ఇవ్వండి అయ్యా అంటే 300కి వస్తుంది. లేకపోతే 1000 రూపాయల పైనే బైబిల్. ఎందుచేతనంటే దాన్ని ముద్రించడానికి అంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనందరి చేతుల్లోకి ఏమొచ్చింది చెప్పండి అమ్మా? అందరి చేతుల్లోకి ఏమొచ్చింది? బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరూ ఒకసారి చూపించండి. బైబిల్ చెయ్యి కాదు, బైబిల్ చూపించండి, గట్టిగా ఎత్తండి. వెరీ గుడ్. బైబిల్ తెచ్చిన వాళ్ళందరికీ వందనాలు.
వాక్యం ఎవరికి తెలియజేశాడు? యాకోబుకే చేశాడు. ఎలా ఎవరికి కూడా ఈ వాక్యాన్ని ఎవరికి తెలియజేయలేదు, యాకోబుకే తెలియజేశాడు. ఈ రోజున ఆ ప్రశస్తమైన వాక్యము మన చేతుల్లో ఉంచబడింది. మనకెందుకు ఉంచబడింది అని అంటే, ఆ వాక్యాన్ని చదివి, ఆ వాక్యాన్ని గ్రహించి, ఆ వాక్యాన్ని మనం అనుసరించాలని దేవుని యొక్క వాక్యము మనకి ఇవ్వబడింది. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి మనుషుల యొక్క ఆచారాలు తీసుకొచ్చి దేంట్లో పెడుతున్నాము? వాక్యముతో జత కలిపేస్తున్నాం. వాక్యముతో జత కలిపేస్తున్నాం. లోక ఆచారాలు వేరు, బైబిల్ వేరు ప్రియులరా. ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, సద్దుకాయలు పరిసయ్యులు వాళ్ళు అన్నారు, మీకు ఎవరికైనా చాలామందికి వాకతప్ప బడికి వెళ్ళి అలవాటు లేదు, కానీ మాకైతే వాకతప్ప బడికి వెళ్ళినప్పుడు చాలా గొట్లు అంటే వెళ్తున్నప్పుడు ఆ వెన్నులు ఇలా లాగి తినేవాళ్ళం, వెన్నులు లాగి తినేవాళ్ళం అనమాట. చాలా గొట్లు అంటే వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? శనివారం నాడంట వెన్నులు లాగి తింటున్నారంట. ఎవరో? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. అప్పుడు యేసు దగ్గరికి వచ్చి, ఎందుకంటే మనం ఏం తప్పు మాట్లాడదామా దాన్ని పట్టుకుందామని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఏం తప్పు చేస్తున్నామా పట్టుకుందామని చూసేవాళ్ళు చాలామంది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఏంటి నీ శిష్యులు దారి గుండా వెళ్తున్నప్పుడు సబ్బాతు దినాన్ని ఈ వెన్నులు కోసుకుని తింటున్నారేంటి? అప్పుడు యేసు ప్రభు వారి జవాబు ఏం చెప్పో తెలుసా? ఒకసారి దావీదుకును తన మనుష్యులకును ఆకలేసింది. ఆకలేసినప్పుడు దేవుని సముఖంలోనికి వచ్చి సముఖపు రొట్టెలు తిన్నాడు. అతను తింటమే కాదు, తనతో కూడా ఆకలేస్తున్న వాళ్ళకి సముఖపులో రొట్టెలు ఇచ్చాడు. మరి ఇది ఉల్లంఘన కాదా? ఇంకోసారి వాళ్ళు అంటున్నారు, చేకొడుకోకుండా భోంచేస్తున్నారేంటి అని అడిగారు ప్రభుని. కంగారు, ఆకలే. ఫంక్షన్లోకి వెళ్తే చేకొడుకోవడానికి ఎక్కడుంది చెప్పండి, ఎక్కడ కొడుకుంటాం చెప్పండి? చేయి కొడుక్కోవటం అసలు ప్లేట్ దొరికితే కష్టమైపోతుంది, మరి చేయి ఎక్కడ కొడుక్కుంటాం? అని చేత ఏం చేస్తున్నా, బొంబాయిలో మోటార్ సైకిల్ బాగు చేసేవాడి దగ్గరికి వెళ్ళాను నేను. వాళ్ళ చేతి నిండా మసి అండి. పక్కనేమో గురు కృప హోటల్ అని ఉంది, గురు కృప హోటల్ అంట. అక్కడ ఇలా ఆమ్లెట్లు వేసుకుని తింటున్నారు మధ్యలో. చేయి కొడుక్కోలేదండి, చేతి నిండా ఆయిల్. నేను అడిగాను, మీకేం జబ్బులు రావా అని, మీకేం జబ్బులు రావా అని అడిగితే అన్నాడు, ఏమన్నా తెలుసా, దేవుని స్తోత్రం చెప్పి తినేత్తి ఏ జబ్బు రాదన్నాడు. ఏం చేస్తాం? చేకొడుకోనక లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఇవన్నీ ఆచారాలు మంచిదే, కడుక్కుంటే మంచిదే, తప్పంటలేదు. ఎందుకంటే మధ్యలో ఎంతమందికి సేకండి ఇచ్చావో, కడుక్కోవటం మంచిదే. కానీ ఒకవేళ అవకాశం లేకపోతే ఏం చేస్తావు? చెప్పండి? ప్రభు అన్నారు, లోనికి వెళ్ళింది ఏం చేయదు, బయటకు వచ్చేది మిమ్మల్ని అపవిత్రం చేస్తుంది, బయటకు వచ్చే దాని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఎన్నో పారంపర్య ఆచారాలు దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, వాక్యానుసారంగా జీవించమని చెప్పాడు. మనం ఏం చేస్తున్నామని అంటే ఆచారాలు తీసుకొచ్చి ఏం చేస్తున్నామని అంటే క్రిస్టియానిటీలో మిక్సీ వేసి కొట్టేస్తున్నాం. కానీ ఇది కలవదు, ఎట్టి పరిస్థితిలో కూడా కలవదు. అంతేనే కొంతమంది సహోదరులు మేము తాళి కట్టమండి పెళ్లి చేసుకుంటామన్నారు. నేను వాళ్ళని బట్టి ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకనంటే మీ కాపురాలను కాపాడేది తాళి కాదు, మీ కాపురాలను కాపాడేది ప్రేమ. కొంతమంది ఏమో మగుడిని చెదరించుకుంటారని దీన్ని మాత్రం ఎలాగనుకుంటారు? ఇంకేంటి ఉపయోగం? అందుకనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సోలా స్క్రిప్చరా, లేఖనము మాత్రమే. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లా మీరు నా ఆజ్ఞలను గైకొందురు. నీవు దేవుడు అంటే నీకు నిజంగా ఇష్టమైతే, దేవుడు అంటే నీకు నిజంగా ప్రేమ అయితే, దేవుడు చెప్పిన మాటలు, బైబిల్లో చెప్పిన మాటలను పాటించు. బైబిల్లో చెప్పిన మాటలను పాటించినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? మన ఆధారం, మన మీద అధికారం చేసేది బైబిల్.
ఎందుకంటే ఇక్కడ రాయించిన చూడు, దై వర్డ్ ఈజ్ ట్రూత్, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యం ఎప్పుడు సత్యమే పలుకుతుంది కానీ అబద్ధం అనేటువంటిది పలకదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మార్టిన్ లూథర్కు ముందు చీకటి రోజులు, మార్టిన్ లూథర్ తర్వాత పునరుద్ధానం జరిగింది, పునరుద్ధరణ అనేటువంటిది జరిగింది. సంఘములోనికి విశ్వాస ప్రామాణికాలు వచ్చాయి. అందులో మొదటి ప్రామాణికము లేఖనము మాత్రమే. ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను. ఒకడు ఖర్చులు కొనుక్కోమంటాడు, ఒకడు నూనె కొనుక్కోమంటాడు, ఒకడు అది కొనుక్కోమంటాడు, ఇది ఇవేమి నేను నమ్మను. నేను నమ్మేది ఏంటనంటే, నేను నమ్మేది దేవుని వాక్యం. వాక్యం చెప్తే నేను చేస్తాను. కొన్ని వాక్యం చెప్పదు కానీ కొన్ని కామన్ సెన్స్ చెప్తుంది. కామన్ సెన్స్ చెప్పిన దాన్ని మనము వినాలి. ఆ కామన్ సెన్స్ మనకి ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుచేత విశ్వాస ప్రామాణికముగా మన వాక్యాన్ని తీసుకుని వాక్యము మాత్రమే అని మనం పలికి ఆ వాక్యం మీద మనం ఆధారపడితే, నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మదినిచ్చును. బ్రతికిస్తుందంట వాక్యం. వాక్యం సరిపోతుంది ఒక మానవుడిని మార్చడానికి. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి యెరూషలేము వచ్చాడు, దేవునికి నమస్కారం పెట్టుకున్నాడు, దేవుణ్ణి పూజించాడు. తిరిగి వెళ్ళిపోతూ యెషయా గ్రంథం కొనుక్కున్నాడు. ఆ రోజుల్లో బైబిల్లో 66 పుస్తకాలు ఉండేవి కాదు, అప్పటికి రాయబడలేదు కూడా. యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నవాడు పక్కన పెట్టి ఇంటికి వెళ్ళి చదువుకుందాం అనుకోలేదు. ఎక్కిన తోట నుంచే కొనుక్కున్న దగ్గర నుంచి యెషయా గ్రంథం చదువుతున్నాడు. 53వ అధ్యాయం దగ్గరకు వచ్చాడు. 53వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారు ఎలాగ హింసించబడ్డారో 53వ అధ్యాయంలో రాయబడ్డది. చదువుతున్నాడు కానీ అతనికి అర్థమవుతలేదు. ఈ లోపల దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా, తన దూత ద్వారా ఎక్కడో సమరయలో ఉన్నటువంటి పిలుపుతో మాట్లాడంటున్నాడు. నువ్వు అర్జెంటుగా ఎడారి మార్గానికి నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడ ఒక నపుంసకుని కలుసుకుంటావు, నువ్వు అతనితో మాట్లాడమని చెప్పినప్పుడు ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క రథాన్ని అందుకున్నాడు. రథం మీద ఉన్న మనిషి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఈయన పక్క నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మీరు చదువుతుంది మీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఆ రథం మీద కూర్చున్న ఆయన అన్నాడు, చెప్పేవాళ్ళు లేనప్పుడు నాకు ఎలాగ అర్థమవుతుంది అని అన్నాడు. రథం ఆఫ్ చేశాడు. ఈయన రథం మీదకి ఎక్కాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని వివరించాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇతనికి మ్యాటర్ అర్థమైపోయి అంటున్నాడు, అయ్యా అక్కడ నీళ్ళు ఉన్నాయి, నేను బాప్తీసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నాకు బాప్తీసం ఇవ్వండి అయ్యా అన్నాడు. వాళ్ళిద్దరూ కూడా నీటిలోనికి దిగారు. నపుంసకుడికి బాప్తిస్మ ఇచ్చాడు. రక్షణ పొందిన వాడై ఆఫ్రికా దేశం, ఇథియోపియా దేశానికి వెళ్ళి అక్కడ అతను అనేక మందికి సువార్త చెప్పి అక్కడ సంఘాన్ని ప్రారంభించాడు. సంఘం విస్తరించబడింది. వాక్యం ఒక్కటి చాలు నిన్ను మార్చడానికి. ఏ స్టోరీ చెప్పక్కర్లొద్దు, ఏ కహానీ చెప్పక్కర్లొద్దు, వాక్యము చాలు నిన్ను పట్టుకోవటానికి. ఆ వాక్యము నిన్ను పట్టుకుంటే, నీవు వాక్యాన్ని పట్టుకుంటే పరిశుద్ధమైన జీవితం జీవించగలవు, మార్పు చెందిన వ్యక్తిగా నువ్వు బ్రతకగలవు. ఇక మీదట పోపుకు మన మీద అధికారం లేదు, సంఘానికి మన మీద అధికారం లేదు. మన మీద అధికారం ఉన్నదల్లా ఎవరికనంటే దేవుని యొక్క వాక్యానికి. అందరం తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఇంతవరకు నా దగ్గర బైబిల్ ఉన్నా కూడా, వాక్యం ఉన్నా కూడా నేను నిర్లక్ష్యంతో బ్రతికన్నైనా ఈ రోజు నుండి నీవు నాకు నేర్పిస్తున్నావు. నీ వాక్య అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నాను. వాక్యం ఎలా చెప్తుంది నేను అలా చేస్తాను, వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి నిన్ను అనుసరిస్తాను ప్రభు అని తీర్మానముతో దేవుని ఎదుట మనము లేచి నిలబడి ప్రభువుకి సమర్పించుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించబోతున్నాడు.